నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలైతే జరిగినాయి కదా! ఈ ఎన్నికల సందర్భంలో వాలంటీర్ అయితే రిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ వాలంటీర్ రిజైన్ చేసిన వారి పరిస్థితి ఏమిటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ప్రస్తుతం రెండింటికి చెడ్డ రేవడిలా తయారైపోయిందనమాట. వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,08,273 మంది రాజీనామా చేయడం జరిగింది. మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని చెప్పవచ్చు. వాలంటీర్లు నెలకు 10,000 జీతం ఇస్తానని ప్రచారంలో చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగిందనమాట. కానీ రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏమిటి, తిరిగి ఉద్యోగం వస్తుందా లేదా అనేది అయితే ఒక సందిగ్ధంలో ఉందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.